టానిక్ చిల్లు వ్యాట్ ఎత్తేస్తున్నారు. ఎంతేస్తున్నారు? సర్కార్కు ఇచ్చేది ఎంత అన్న లెక్కలే లేవు. జిఎస్టీలో లిక్కర్ లేకున్నా బిల్లుల్లో వసూలు. ఎలైట్ వైన్ షాపులకు బార్లుగా మార్చేసిండ్రు. అన్నింటికి 11 వరకే పర్మిషన్, టానిక్ కు మాత్రం 12 దాకా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపీ చేతిలో ఉన్నట్లు గుర్తింపు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవడు, ఎంపీ ఎవడు అంతా ఇల్లే. పోచంపల్లి ఆయన పేరు ఏంది, ఎమ్మెల్సీ ఆయన, ఎంపీ హ్యాపీరావు. మొత్తం టానిక్ దందానే ఇల్లది. ఉయ్యమ్మ బార్ షాపు, వైన్ షాప్ అంటే ఓ సందుల బొందులు ఉండేది ఒకప్పుడు సందుల. ఇప్పుడు ఎదురుగానే దాన్ని వట్టిగానే గుర్తుపట్టవచ్చు. మంది ఏడెక్కుంటే అదే వైన్స్ అంతే, లైన్ కడితే వైన్స్. మంది ఏడెక్కుంటే పొద్దటి పూట కానీ రాత్రి తీసుకో, 7 కన్నా తీసుకో. మంది ఏడు ఉంటే ఆడ వైన్స్. ఆ వైన్స్ ను రోడ్ మీద దాకా కొన మొత్తం నడి రోడ్ మీద ఉంటది ఆ బండి తన, ఎందుకంటే అనుకొని రావాలి. సరే ఏదేమైనా కూడా వైన్స్లను, మద్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత గలీజ్గా అలవాటు చేసినావు కేసీఆర్. ఆఖరికి ఆ సారదంద చేసి బిడ్డ ఆడ దొరికే ఇక్కడ హ్యాపీ రావు అంటే ఈ టానిక్ దందా. ఈ టానిక్ అంటే ఇప్పుడు పబ్లిక్ టానిక్ అంటే నిజంగా ఈ గోలి మందు, సూది మందు అనుకో కాదు, ఈ తాగి మందు. అంటే సూపర్ మార్కెట్ లకు పోయినట్టే ఉంటది టానిక్. బోడుప్పల దాకా కూడా టానిక్ తెచ్చిరంటే ఇట్లా ఎదుర్కొని రావచ్చు. మంచి ఏది మన సూపర్ మార్కెట్ లో కనుక బుట్ట పట్టుకొని బండి నువ్వుకుంటా పోయి నచ్చింది దాన్ని వేసుకున్నట్టు ఉంటది అన్నట్టు. అటువంటి టానిక్ తయారు చేసిరు. ఇక ఈ టానిక్ కోనికి ఇచ్చింది ఒకటే పర్మిషన్, నడిచేటి 11 టానిక్లు. జిఎస్టీ లేదు, లెక్క లేదు, పత్రం లేదు. ఎంత వస్తుంది ఎంత పోతుంది లెక్క లేదు. 100 కోట్లు ముంచిరట ఇప్పటికి సర్కారు. ఇక్కడ బోడుపల్ల కూడా జరుగుతుంది. బోడుపల్ల కూడా ఈ నెల 12 రాష్ట్రానికి అమిత్ షా. ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీ. మళ్ళీ టానిక్ కూడా ఎంత డిజైన్ అంటే అది బయటకేం చూస్తే అరే ఇదేదో వేరే షోరూమ్ ఉన్నట్టుందిరా అనిపిస్తుంది. బయటకేం చూస్తే ఈ లోపలికి పోతే మొత్తం విదేశీ మద్యం, అద్భుతంగా విదేశీ మద్యం కనిపిస్తుంది. కానీ ఈ వైన్స్లకు ఎందుకు వాస్తు వర్తించదో అర్థం కాదు. ఏడన్న పెట్టు, అదే మంది, అదే దందా, అదే గిరాకీ. అవి నడిచిపాడైతాయి. దాంట్లో బొమ్మ పెడతారా మరి? ఏం బెటర్గా